టెలికమ్యూనికేషన్స్ బిల్ 2023 ఇప్పుడు ఇది చాలా వార్తల్లో ఉంది. టెలికమ్యూనికేషన్స్ బిల్ అనేది డిసెంబర్ 18వ తారీఖున 2023లో మనం చూస్తే 4 రోజుల క్రితం మనకి పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత డిసెంబర్ 20న లోక్సభలో పాస్ అయింది, 21న రాజ్యసభలో పాస్ అయింది. తర్వాత ప్రెసిడెంట్ ఆమోదం కూడా పొందింది. అతి త్వరలో ఇది గెజెట్ నోటిఫికేషన్ వచ్చి చట్ట రూపం దాల్చనుంది. ఈ టెలికమ్యూనికేషన్స్ బిల్ అనేది భారతదేశంలో టెలికమ్యూనికేషన్ రంగంలో పూర్తి స్థాయి ప్రక్షాళన తీసుకురాబోతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పాలంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి కమ్యూనికేషన్ సిస్టంలో. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 21st సెంచరీలో చాలా మార్పులు రాబోతున్నాయి. వాటన్నిటిని అడ్రస్ చేస్తూ అదేవిధంగా టెలికాం రంగానికి కొత్త రూపం ఇస్తూ తీసుకొస్తుంది ఈ బిల్ అన్నమాట. ఈ బిల్లో ఏమున్నాయి, ముందుగా ఏమున్నాయో చర్చించుకునే ముందు అసలు ఈ బిల్ ఆబ్జెక్టివ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఇంతకుముందు మనకు చాలా చట్టాలు ఉన్నాయి ఈ టెలికమ్యూనికేషన్ సంబంధించి. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1933, టెలిగ్రాఫ్ వైర్స్ అన్లాఫుల్ పొజిషన్ యాక్ట్ 1950. ఇవన్నీ కూడా ఈ చట్టాలన్నీ రిపీల్ చేస్తూ ఒక సింగిల్ చట్టం తీసుకొస్తున్నాం అనమాట. అదే టెలికమ్యూనికేషన్స్ రాబోయే చట్టం 2023. దాంతోపాటు ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టంలో కూడా కొన్ని సవరణలు తీసుకొచ్చాం. ఇక్కడ మొత్తం టెలికమ్యూనికేషన్ సంబంధించిన ఎగ్జిస్టింగ్ లైసెన్సింగ్ సిస్టమ్ మీకు తెలుసు. మనం ఏ మొబైల్ సర్వీసెస్ ఇవ్వాలన్నా సరే దానికి సంబంధించిన చాలా పర్మిషన్స్, లైసెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటికీ ప్రాపర్గా ఒక స్ట్రక్చర్డ్ ఆథరైజేషన్ సిస్టమ్ని తీసుకురావడం అనమాట. దాంతోపాటు ఇండియాలో డిజిటల్ పెనిట్రేషన్ చాలా పెరిగిపోయింది. ఫోన్ పెనిట్రేషన్, మొబైల్ పెనిట్రేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇంక్లూజివ్ డిజిటల్ గ్రోత్, ఎక్కడైతే డిజిటల్ డివైడ్ ఉందో దాన్ని తగ్గిస్తూ ఇంక్లూజివ్ డిజిటల్ గ్రోత్ తీసుకురావడానికి వీటన్నిటి దృష్ట్యా మనకి టెలికమ్యూనికేషన్స్ బిల్ 2023 అనేది పాస్ అయింది. ఒకసారి ఈ టెలికమ్యూనికేషన్స్ బిల్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్ చూద్దాం. ఎవరైనా సరే ఇంకొకళ్ళ గవర్నమెంట్ ఐడి వాడి ఒక కొత్త సిమ్ కనుక పొందితే వాళ్ళకి కఠినమైన శిక్ష, దాదాపు 3 years పనిష్మెంట్ ఉంటుంది. పెనాల్టీ 50 లక్షల దాకా ఉంటుంది. 2 కూడా కలిపి ఉండొచ్చు అనమాట. దాంతోపాటు ఒకటే ఆధార్ కార్డు పైన 9 సిమ్ములు కలిగి ఉంటే, అంటే 9 సిమ్ముల కన్నా ఎక్కువ కలిగి ఉంటే, సిమ్ కార్డ్స్ కనుక తీసుకుంటే అక్కడ కూడా పనిష్మెంట్ సెవియర్గానే ఉంది. అంటే ఎక్కువ సిమ్స్ పెట్టేసి చాలా ఇల్లీగల్ లావాదేవీలు చేయకుండా ఇది ఆపుతుందన్నమాట. దాంతోపాటు ఏదైనా మొబైల్ సర్వీసెస్ కంపెనీ కనుక ఆథరైజేషన్ పొందకుండా సర్వీసెస్ అందించిన, ఇల్లీగల్గా ఆథరైజేషన్ పొందిన, అంటే మొబైల్ సర్వీసెస్ ఇచ్చే ఏ కంపెనీ అయినా సరే ఇల్లీగల్గా ఆథరైజేషన్ పొందితే ఆ కంపెనీకి కూడా కఠినమైన శిక్ష ఉంటుంది అనమాట. తర్వాత ఇంటర్నేషనల్ కాల్స్ సంబంధించి కూడా కస్టమ్ సిమ్ బాక్స్ త్రూ గవర్నమెంట్ రూట్ కాకుండా కస్టమ్ సిమ్ బాక్స్ దాటేసి వెళ్ళినా, దానికి సంబంధించి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా, ఇంటర్నేషనల్ కాల్స్లో ఏదైనా బ్లాక్మెయిల్ కానీ దొంగ కాల్స్ కానీ ఏ వచ్చినా సరే గవర్నమెంట్ దాన్ని స్ట్రిక్ట్గా చూసుకుంటుంది. తర్వాత టెలికాం కంపెనీస్ వాళ్ళ ఎక్విప్మెంట్ ఏదైతే కొనుక్కుంటారో, ఎక్విప్మెంట్ ఏదైతే వాడతారో అవన్నీ కూడా ట్రస్టెడ్ సోర్సెస్, ఏదైతే నమ్మదగ్గ సోర్సెస్ ఉన్నాయో అక్కడి నుంచే వాడాలన్నమాట. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ అనేది పెద్ద పీట వేసిందనమాట. పూర్తి స్థాయిలో సైబర్ భద్రతకి పెద్ద పీట వేస్తుంది ఈ బిల్లులో. తర్వాత మనకు తెలుసు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, అది ఒక స్టాట్యుటరీ బాడీ, దానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని సవరించాలి. సవరిస్తూ ఎవరైతే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉందో మినిమం 30 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తినే ట్రాయ్ చైర్మన్గా చేయాలి. అదేవిధంగా ట్రాయ్లో మెంబర్స్ కనీసం 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఈ బిల్లో కొత్తగా చెప్పడం జరిగింది. తర్వాత మనకు తెలుసు చాలా మొబైల్ సర్వీసెస్లో రకరకాల యాడ్స్ వస్తాయి, స్పామ్ యాడ్స్, మనకి ఇష్టం లేని అన్సోలిసిటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. దానికి సంబంధించి కంపెనీస్ ఎవరైతే మనకు మొబైల్ సర్వీసెస్ ఇస్తున్నారో వాళ్ళు ప్రేయర్ కన్సెంట్ తీసుకోవాలి సబ్స్క్రైబర్స్ నుంచి. మనం కనుక డు నాట్ డిస్టర్బ్ అని పెడితే సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేసి ఆ నెంబర్స్కి ఎటువంటి మెసేజెస్ రాకూడదు అనమాట. సో ఎవరైనా సబ్స్క్రైబర్స్ కానీ కామన్ మ్యాన్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆన్లైన్ సపరేట్గా ఒక పోర్టల్, ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఆన్లైన్ రిడ్రెసల్ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసి ఈ త్వరితగతిన వీళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేయాలన్నమాట. తర్వాత సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఐడెంటిటీ కనుక ఇస్తే, అంటే కొత్త మొబైల్ సర్వీస్ పొందే ముందు ప్రతి ఐడెంటిటీ బయోమెట్రిక్ బేస్డ్తో ఆధార్ కార్డ్ మ్యాచ్ అవుతూ కనిపించాలి. దొంగ సిమ్ కార్డులు ఇంకా కుదరవు అనమాట. తర్వాత టెలికాం స్పెక్ట్రమ్ అనేది కేవలం ఆక్షన్ ద్వారానే ఇస్తారు. ఓన్లీ కొన్ని మినహాయింపుల్లోనే, కొన్ని సందర్భాల్లో మాత్రమే గవర్నమెంట్, అంటే నేషనల్ సెక్యూరిటీ, జాతి భద్రత కానీ, జాతి రక్షణ కానీ, లేదా విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్పుడు కానీ, ఇమీడియట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాంటి టైంలో ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ కానీ, అలాంటి టైంలో టెలికాం సర్వీసెస్ అనేవి స్పెక్ట్రమ్ ఆక్షన్ లేకుండా కూడా గవర్నమెంట్ ఎగ్జంప్షన్స్ ఇవ్వచ్చు, మినహాయింపు ఇవ్వచ్చు అనమాట. అయితే ఈ బిల్లు గురించి చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకటి, గవర్నమెంట్ కెన్ ఇంటర్సెప్ట్ అవర్ కాల్స్.
మన మొబైల్ కమ్యూనికేషన్స్ గవర్నమెంట్ ఇంటర్సెప్ట్ చేయొచ్చు. ఏ కారణాల వల్ల? సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, జాతి భద్రత. రెండోది ఇన్సైట్మెంట్ ఆఫ్ అన్ అఫెన్స్, ఎవరన్నా ఏదైనా నేరం చేయమని ప్రోత్సహిస్తున్నప్పుడు లేదా ఒక హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు అలాంటి టైంలో. అదేవిధంగా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఇటువంటి టైంలో గవర్నమెంట్ ఇంటర్సెప్ట్ చేయొచ్చు మన సర్వీసెస్ని. గవర్నమెంట్ కావాలంటే వాటిని బ్లాక్ చేయొచ్చు, గవర్నమెంట్ వినొచ్చు, గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. అదేవిధంగా దీనిలో ఓటీటీ సర్వీసెస్ అంటాం. మొబైల్లో కేవలం కాల్ మేకింగే కాదు కదా, వీ హ్యావ్ వాట్సాప్, వీ హ్యావ్ సిగ్నల్, వీ హ్యావ్ ట్విట్టర్, వీ హ్యావ్ సో మెనీ ఓటీటీ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ. గవర్నమెంట్ ఓపెన్గా దీని గురించి ప్రస్తావించకపోయినా మన కొత్త టెలికమ్యూనికేషన్స్ బిల్లో సెక్షన్ 2 క్లాజ్ T ప్రకారం గవర్నమెంట్ ఇట్లాంటి మొబైల్ ఓటీటీ సర్వీసెస్ మీద కూడా అవసరమైతే కంట్రోల్ తీసుకురావచ్చు అనమాట. దీని గురించి కూడా విమర్శకులు ఏమంటున్నారంటే గవర్నమెంట్ ఏదైతే డైరెక్ట్గా చేయట్లేదో ఇండైరెక్ట్గా మన యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ఇది సెక్షన్ 2 క్లాజ్ T ఆఫ్ కొత్త న్యూ టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ ప్రకారం చేయొచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ టెలికమ్యూనికేషన్స్ బిల్లో ఇంకొక లోపం ఏంటంటే గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది అన్యూటిలైజ్డ్ స్పెక్ట్రమ్కి. అన్యూటిలైజ్డ్ స్పెక్ట్రమ్ అంటే మనం ఏదైనా ఒక కంపెనీ స్పెక్ట్రమ్ ఆక్షన్ చేసి కొనుక్కుందనుకోండి, కొంత యూటిలైజ్ చేసుకోలేకపోయింది అనుకోండి, దాన్ని గవర్నమెంట్ ఆ కంపెనీకి ఏమి ఇవ్వకుండా రిటర్న్ తీసేసుకుని మళ్ళీ ఇంకోటికి అలాట్ చేయొచ్చు అనమాట. దాన్నే గైడ్ లైన్స్ ఫర్ అన్యూటిలైజ్ స్పెక్ట్రమ్లో ఆ ప్రొవిజన్స్ పెట్టింది. దీన్ని కూడా చాలామంది కావాలని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడానికి ఇలాంటి ప్లాన్స్ వేస్తుందని కూడా విమర్శిస్తున్నారు. ఈ బిల్లో మన ఇంటర్నెట్ యూసేజ్ సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి స్నూపింగ్ చేయడానికి డైరెక్ట్గా ఎక్కడ ప్రొవిజన్ లేకపోయినా కొన్ని సందర్భాల్లో అవసరమైతే గవర్నమెంట్ మన ఇంటర్నెట్లో ఏమేమి వాడాం, ఎట్లా వాడాం, ఏమేమి సర్చ్ చేసాం, ఏమేమి కమ్యూనికేషన్స్ చేసాం అని చెప్పి గవర్నమెంట్ అవసరమైతే మన డేటాని కలెక్ట్ చేసుకునే ప్రొవిజన్స్ ఇంప్లిసిట్గా ఉన్నాయని చెప్పి కూడా కొంతమంది వాపోతున్నారు. ఇంతకుముందు మనకి యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ అని ఉండేది కదా, దాన్ని రీనేమ్ చేశారు టెలికాంలో రీసెర్చ్ కోసం. డిజిటల్ భారత్ నిధి దాని పేరు. ఈ డిజిటల్ భారత్ నిధి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మనం గమనిస్తే గవర్నమెంట్ నేషనల్ సెక్యూరిటీ అంటే జాతి భద్రతకి మరియు ఇండివిజువల్ ప్రైవసీకి బ్యాలెన్స్ చేస్తూ ఈ బిల్లు తీసుకొచ్చింది. ముఖ్యంగా జాతి భద్రతకు చెందిన అంశాలు వచ్చినప్పుడు గవర్నమెంట్ టెలికాం సర్వీసెస్ని టేక్ ఓవర్ చేసుకోవచ్చు. సో కొంతమంది విమర్శకులు చెప్తున్నారు గవర్నమెంట్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ని జస్టిఫై చేసుకుంటూ ఇలాంటి పనులు చేస్తుంది, కావాలని చేస్తుంది. టెలికాం బిల్ ద్వారా అంటే టెలికమ్యూనికేషన్స్ బిల్ ద్వారా గవర్నమెంట్ టెలికమ్యూనికేషన్స్ మీద తన పెత్తనం పెంచుకుంటుంది, తన కంట్రోల్ పెంచుకుంటుందని చెప్పి విమర్శకులు చెప్తున్నారనమాట. అదేవిధంగా దీనిలో ఇండివిజువల్ ప్రైవసీకి సంబంధించి ఇంకా కొన్ని ప్రొవిజన్స్ పెడితే బాగుండేదని కూడా అంటున్నారు. ఓవరాల్గా ఈ కొత్త టెలికమ్యూనికేషన్స్ బిల్లో యూజర్ ప్రొటెక్షన్కి ఎక్కువ పెద్దపీట వేశారు. ఇంపర్సనేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రిప్రజెంట్ చేస్తూ ఇంకో వ్యక్తి ఉండటం, అతను ఇంకో పేరు మీద ఆ కమ్యూనికేషన్ సర్వీసెస్ డెవలప్ అవటం లేదా ఆ సిమ్ కార్డు ఉండటం, వీటన్నిటిని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. అదేవిధంగా ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ, టెలికాం సెక్టర్ ఎక్కువగా అభివృద్ధి చెందాలని, ఇంక్లూజివ్గా ఉండాలని, అదేవిధంగా ఎక్స్పాండ్ అవ్వాలని, దాని ఆపరేషన్స్ ప్రమోట్ చేయాలని కూడా ఈ కొత్త టెలికమ్యూనికేషన్స్ బిల్ చెప్తోంది.